వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ వీడియో స్టార్టింగ్లోనే స్కిప్ చేసేయాలి అని చూస్తుంటారు. అసలు జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఇవి చాలా మంచి ఉద్యోగాలండి. ఎందుకు అంటే మనకి ఎక్కువ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులు పిహెచ్డి కానివ్వండి, అలాంటి పోస్టులకి మనకి పోటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా డిప్యుటేషన్ ప్రాసెస్ పైన ఫిల్ చేస్తుంటారు. ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలి అంటే మాత్రము దానికి ప్రిపరేషన్ అనేది చాలా బాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది యూపీఎస్సీకి ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు మాత్రమే ఆ లెవెల్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ ఏదైతే ఉందో ఇది లోయర్ గ్రేడ్, అంటే ఒక సంస్థలో ఒక గ్రూప్ డి జాబ్స్ తప్ప ఇది గ్రూప్ సి లెవెల్ కిందకి రావడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ అనేది. ఈ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మనకి ఆ పొజిషన్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అయ్యే డిపార్ట్మెంట్ని బట్టి సూపరింటెండెంట్ అనే వేకెన్సీ వరకు కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రమోషన్స్ ద్వారా. సో జూనియర్ అసిస్టెంట్ అనేది చాలా మంచి ఉద్యోగం. స్టార్టింగ్లో మీరు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ అని, దాని తర్వాత సూపరింటెండెంట్ అని, ఈ విధంగా వేరే వేరే అంటే డిపార్ట్మెంట్ని బట్టి ఇది ఉంటుందన్నమాట ప్రమోషన్లు. ఈ విధంగా మీరు మంచి పొజిషన్స్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అనేది చాలా మంచి ఉద్యోగము, ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయవద్దండి. సో ప్రజెంట్ మనకి 19 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 4 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ కింద 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి వీళ్ళు అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 10 పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నారో వీళ్ళకి కూడా కొన్ని పోస్టులు రిజర్వేషన్ అనేది చేయబడి ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి దీనికి శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ అనేది 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 30 ఇయర్స్ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిగ్రీలో తప్పనిసరిగా 55% ఆఫ్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చుంటే మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి అడిగారు, ఇది ఏంటి అంటే హ్యావింగ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 25 words per minute ఇన్ ఇంగ్లీష్ అన్నారు. ఇది మాకు ఇప్పుడు రాదు, మరి మేము అప్లై చేసుకోకూడదా అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు, మీకు టైపింగ్ వచ్చినా రాకపోయినా కూడా ఇప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు తీసుకుంటున్నారు. దాని తర్వాత వాళ్ళు మనకి హాల్ టికెట్స్ పంపించాలి, దాని తర్వాత మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి, దాని తర్వాత మనకి ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం 3-4 months అన్న ఈజీగా పడుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోతే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళి ఎగ్జామినేషన్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము అని మీకు కనుక అనిపిస్తే ఆ తర్వాత కూడా టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, 25 words per minute టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా ఒక నెలలో మనం నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు టైపింగ్ రాకపోయినా కూడా మనం నార్మల్గా టైప్ చేసినా కూడా కంప్యూటర్లో 15 words per minute ఈజీగా టైప్ చేయగలుగుతాం. అలాంటిది ఇంకా 10 words కదా మనం నేర్చుకోవాల్సింది. సో ఈజీగా 1 monthలో టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా లేదా మీ ఇంటిలోనే మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నా కూడా టైపింగ్ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్లు మీరు ఈజీగా ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా హిందీ టైపింగ్ వస్తే 20 words వచ్చినా కూడా వాళ్ళకి సరిపోతుంది అనమాట, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఒక సంస్థ. సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక రిజర్వేషన్స్ అనేవి మనకి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అని అన్నీ కూడా రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ
ఫీజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ₹500 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 26 అక్టోబర్ లోపు చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ ఇది. ఈ లింక్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏజ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, సో వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత అప్లికేషన్స్ ఏవైతే ఎలిజిబుల్ ఉంటాయో వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం అంటే ఎగ్జామినేషన్ కోసం పంపించడం జరుగుతుంది. సో ఇక ఆ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్కి కానివ్వండి లేదా మనకి రిక్రూట్మెంట్ టెస్ట్కి కానివ్వండి వీటన్నిటికీ అటెండ్ అయినప్పుడు మనకి ట్రావెల్ అలవెన్స్ కానీ డిఎన్ఎస్ అలవెన్సెస్ కానీ ఏమీ ఇవ్వరు. మీ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ అన్నింటికి కూడా అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి మీరు కన్వీనియంట్గా ఉందా లేదా అనేది మీకు చూసుకొని మీరు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి ఏదైనా విడుదలైనప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ధన్బాద్ అనే ప్రాంతంలో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అనేటువంటి విద్యా సంస్థ ఉంది. ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.